కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని ఏమంటున్నామో, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఇవి ఇక్కడికి వెళ్ళిన తర్వాత పనిచేయదు కాన్షియస్. ఆ టైంలో వారికి ఈ మాట మాట్లాడితే తప్పు అనిపించదా? అనిపించదు. ఎందుకు? దయ్యంగా నెత్తి మీద కూర్చుంటాడు. అప్పుడు ఈరోజు భయం లేదంటే నోటికి ఎంత వస్తే ఎంత మాట అంటారు. ఈరోజు ఎలా బాధ పెట్టకూడదో అలా బాధ పెడతారు మనుషుల్ని. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే, లేదా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఎదుటోని బాధ పెట్టడానికి గుచ్చి వాడు తప్పుల్ని ఏలెత్తి చూపిస్తుంటే, తప్పులైతే సరి చేయడానికి చెప్పు, తప్పు కాదు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. కావాలని వారిని నొప్పించడానికి రేగిన లేదా మానుతున్న గాయాన్ని మరలా కాకి పొడుచున్నట్టు పొడుస్తున్నావు అనుకో, దేవుడు తన వెనకాల వచ్చి నిలబడతాడని మాత్రం మర్చిపోవద్దు. ఒక వ్యక్తిని ఒక మాట అనే ముందు ఆ అబ్బాయి వెనకాల ఎవరున్నారో చూడడం మానే, ఆ అబ్బాయి పక్షాన ఎవరు నిలబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదా తల్లి పక్షాన ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు. మంది బలం ఉంటే ఒక మాట, ఎవరు లేకపోతే ఒక మాట మాట్లాడడం మనకు చాలా ఈజీ. కానీ మనుషులున్నా లేకపోయినా ఆ వ్యక్తి వెనకాల నిజాయితీగా ఉంటే దేవుడు తన వెనకాల వచ్చి నిలబడతాడని మాత్రం మర్చిపోవద్దు. మోసే పక్షాన దేవుడు నిలబడ్డాడు. కుటుంబం వ్యతిరేకమైతే కుటుంబానికి దిక్కు దివాణం లేని పరిస్థితి అయిపోయింది. ఆ రోజు కుటుంబం ఏంటి, స్నేహితులేంటి, నీ వెనకాల తిరిగిన వాళ్ళేంటి, ఎవరేంటి, అతని పక్షాన దేవుడు ఉన్నప్పుడు అతని కొరకు మాట్లాడడానికి 100 సార్లు ఆలోచించు. మోసే నువ్వు చేసే తప్పు సరి చేసుకుంటే ఒకలా ఉండేది. మోసేని ఎద్దేవా చేస్తూ ప్రజల ముందు ఎగతాళి చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఈరోజు మనకు కూడా భరోసా ఉందంటే ఉంది. దేవుడు మన పక్షాన నిలబడితే, దేవుడు మన ప్రక్కన నిలబడితే, మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన బంధువర్గము, మనల్ని కాదనుకున్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ వ్యతిరేకమైపోయి నిన్ను ఎగతాళి చేయాలని చూసినా, నీ పరువును దిగజార్చాలని చూసినా, నీ ఎదుగుదలను చూడలేక వారవలేక అసూయతో నిండిపోయినా, నీ ప్రాణాలు తీసేయాలని, నీకు బ్రతుకు లేకుండా చేయాలని, నీ సేవను ఆపేయాలని, అసలు నీకు ఏది లేకుండా జీరో చేయాలని చూస్తే దేవుడు నీ పక్షాన ఉన్నాడా నువ్వు గుర్తుంచుకో. దేవుడు నీ పక్షాన ఉంటే ఏ కార్యం జరుగుద్దో వాళ్ళకి తెలిసేలా దేవుడు చేస్తాడు.